నమస్తే వెల్కమ్ టు టీ10 జమ్మూ కాశ్మీర్ లో పరిశ్రమలు లేకపోవడంతో వృత్తి నిపుణులు పట్టభద్రులు పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడుతున్నారు. ఫలితంగా యువతలో నిరుద్యోగం ప్రబలుతోంది. పెద్దగా చదువు లేని వారు ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి హామీతో పొట్ట నింపుకుంటున్నారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో 2010లోనే బీడీఎస్ పూర్తి చేసిన రియాజ్ ఖాన్ ఇప్పటికీ ఉద్యోగం సంపాదించలేకపోయారు. గత 14 సంవత్సరాలలో ప్రభుత్వం 2 సార్లు మాత్రమే డెంటల్ సర్జన్ల నియామక ప్రక్రియ నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్ లోని ప్రతి ఏటా 226 మంది డెంటల్ సర్జన్లు విద్యాభ్యాసం పూర్తి చేసుకుంటున్నారు. కాశ్మీర్ వెలుపల దాదాపు అంతే సంఖ్యలో బీడీఎస్ ఉత్తీర్ణులవుతున్నారు. వైద్య నిపుణులు, ఇంజనీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు జమ్మూ కాశ్మీర్ లో ఉద్యోగాలు దొరకడం కష్టమేనని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. 2023-24 తొలి త్రైమాసికంలోనే 3.52 లక్షల మంది యువత ఉపాధి కల్పన విభాగంలో పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 1.09 లక్షల మంది పట్టభద్రులు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు. నిరుద్యోగులలో మూడో వంతు వీరే ఉండడం గమనార్హం. గత సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో 99,322 మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే అధికారిక, అనధికారిక గణాంకాల మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో నిరుద్యోగ రేటు అత్యధికంగా 23.1% ఉందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ గత ఏడాది ఏప్రిల్లో తెలిపింది. అయితే గత సంవత్సరపు జమ్మూ కాశ్మీర్ ఆర్థిక సర్వే మాత్రం నిరుద్యోగం తగ్గిందని చెప్తోంది. జమ్మూ కాశ్మీర్ లో తయారీ యూనిట్లు లేవు. ప్రైవేటు రంగం కేవలం వ్యవసాయం, ఆతిథ్యం, ఆరోగ్య రంగాలకు సేవలు అందించడానికే పరిమితమైంది. పరీక్షా పత్రాల లీకేజీలు, ముడుపులు, ఆరోపణల కారణంగా జమ్మూ కాశ్మీర్ లో నియామక ప్రక్రియలు ఆలస్యమవుతున్నాయి. 2022లో 1200 ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం పరీక్ష నిర్వహించగా 97,793 మంది హాజరయ్యారు. అయితే ఆరోపణల కారణంగా ఆ పరీక్ష రద్దయింది. తిరిగి నియామక ప్రక్రియ చేపట్టాలని లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయం ఎంపికైన విద్యార్థుల పాలిట శాపంగా మారింది. రాష్ట్రంలో స్టార్టప్ల నమోదు కూడా పేలవంగానే ఉంది. కేవలం 835 సంస్థలు మాత్రమే నమోదయ్యాయి. జమ్మూ కాశ్మీర్ లో 60,000కు పైగా ప్రభుత్వ దినసరి కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి రోజుకు 300 వేతనం లభిస్తోంది. అయితే వీరంతా గత 15 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిపైనే పనిచేస్తున్నారు. విద్యుత్తు, ప్రజారోగ్యం, ఇంజనీరింగ్ వంటి ప్రభుత్వ విభాగాలలో సేవలు అందిస్తున్నారు. వందలాది మంది కార్మికులు గత 20 సంవత్సరాలుగా వన్యప్రాణుల విభాగంలో పనిచేస్తున్న వారిని క్యాజువల్ కార్మికులుగా కూడా గుర్తించడం లేదు. వారిని సీజనల్ వర్కర్లుగా పిలుస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో నిరుద్యోగం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇక్కడ ఉన్నత చదువులు చదివిన యువతకు ఉపాధి కరువైంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పరిమిత అవకాశాలే ఉన్నాయి. ఈ కారణంగా వేలాది మంది యువత నిరాశాజనక పరిస్థితుల్లో ఉన్నారు. దక్షిణ కాశ్మీర్ లోని సోఫియాన్ ప్రాంతం నుంచి ఇదే విధమైన నిరాశ కథనమిది. ఇక్కడ నివసించే డాక్టర్ మంజూర్ ఉల్ హసన్ పొలిటికల్ సైన్స్ లో PhD స్కాలర్ పట్టా తీసుకున్నాడు. కానీ అతను తన కుటుంబాన్ని పోషించుకోవటానికి బండిపై డ్రై ఫ్రూట్స్ అమ్ముకోవాల్సి వస్తుంది. ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేశాడు. ప్రభుత్వ శాఖలో 13 ఏళ్లుగా కాంట్రాక్టు పైన పనిచేసిన రెగ్యులరైజ్ కాకపోవడంతో ఉద్యోగంలో నుంచి తీసేశారని హసన్ వాపోయారు. మంజూర్ కథ తనలాంటి వేలాది మంది నిరుద్యోగుల ఆవేదన ఇది. ఉన్నత చదువులు చదివినా ఎక్కడికి వెళ్లలేక కుటుంబాన్ని పోషించుకోవడానికి చిన్న చిన్న ఉద్యోగాలు చేయవలసి వస్తుందని మంజూర్ కథనం వైరల్ గా మారింది. నిరుద్యోగ సమస్య ఓటరు నాడిని తాగుతోంది. అయితే ఆర్టికల్ 370ని తొలగించాక ఇప్పుడు లోయలో పెట్టుబడులు పెరిగాయని చాలా వాదనలు జరిగాయి. ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయి, చాలా కంపెనీలు వస్తాయి. కానీ గ్రౌండ్ పరిస్థితి భిన్నంగా సూచిస్తోంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో భారీ ఓటింగ్ జరగడంతో అట్టహాసంగా ప్రారంభమైంది. 24 స్థానాల్లో 61% ఓటింగ్ జరిగింది. 10 ఏళ్ల తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు జమ్మూ కాశ్మీర్ ప్రజల్లో ఉత్సాహం కనిపిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హామీలు గుమ్మరిస్తూ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. అందులో రోడ్లు, విద్యుత్తు, నీరు నుంచి ఆర్టికల్ 370 వరకు వాగ్దానాలు చేశాయి. కానీ ప్రతి విజన్ డాక్యుమెంట్ లో లేనిది నిరుద్యోగ సమస్యకు పరిష్కారమే. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10. ఈ న్యూస్ పై మీ కామెంట్ ని యాడ్ చేయండి.